తేజవరలకి స్వాగతం సుస్వాగతం. నేను మీ తేజస్విని. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే మంచి మంచి ముచ్చట్లతో మీ ముందుకు వచ్చాను. సబ్స్క్రైబ్ చేసుకోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకెందుకు ఆలస్యం, నేనైతే ముందు ఒక సాంగ్ పాడతాను చిన్నది. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. పలికే గోరింకా చూడవే నా వంక, ఇక వినుకో నా మది కోరిక. పలికే గోరింకా చూడవే నా వంక, ఇక వినుకో నా మది కోరిక. అహనీడే రావాలి ఈ దీపావళి పండగ, అహనీడే రావాలి ఈ దీపావళి పండగ. సాంగ్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, ఈరోజైతే మనం మంచి టిప్స్ యూస్ చేద్దాం. టిప్స్ చాలా బాగుంటాయి. అసలు మనం వంటింట్లో ఉంటాయి కానీ మనకు తెలియదు. అలాంటి టిప్స్ అయితే చెప్పుకుందాం. మొదటి టిప్పు ఏంటంటే, మనము కాఫీ పొడి ఉంటుంది కదా, కాఫీ పొడి సువాసన అనేది పోతూ ఉంటుంది. అలా కాఫీ పొడి సువాసన పోకుండా ఉండాలంటే కాఫీ పొడిని ఫ్రిడ్జ్లో పెట్టండి. అప్పుడు సువాసన అస్సలు పోదు. మనము వంకాయలు కట్ చేస్తుంటాము, అవి నల్లబడుతూ ఉంటాయి. అలా నల్లబడకుండా ఉండాలంటే వంకాయలను మనము బియ్యం నీళ్ళు ఉంటాయి కదా, బియ్యం కడిగిన నీటిలో వాటిని ఉంచినట్లయితే అవి నల్లబడవు. వంటగదిలో ఎక్కువగా ఈగలు వస్తుంటాయి. అలా వంటగదిలో ఈగలు రాకుండా ఉండాలంటే వంటగదిని ఏం చేయాలంటే పసుపు నీళ్ళతో శుభ్రం చేయండి, కడగేయండి, మంచిగా కడగండి. అప్పుడైతే ఈగలు రావు. మనం అన్నం వండేటప్పుడు కానీ పప్పు వండేటప్పుడు కానీ పొంగుతూ ఉంటుంది. అలా పొంగకుండా ఉండాలంటే మన మూత అంచు భాగం ఉంటుంది కదా, అంచు భాగానికి నూనె రాయండి. అప్పుడు మనకు అది ఏంటంటే పప్పు అన్నం పొంగకుండా ఉంటుంది. ఇడ్లీలు చేసేటప్పుడు మెత్తగా రావాలంటే ఏం చేయాలంటే, ఇడ్లీ పిండి రుబ్బేటప్పుడు మనం అందులో ఒక 2 చుక్కల ఆముదం నూనెను వేయండి. అప్పుడు ఇడ్లీలు అనేవి మెత్తగా మంచిగా మృదువుగా వస్తుంటాయి. ఇంకా ఇంత మంచి చిట్కాలు చూసారు కదా, మీకు ఇవి బాగా నచ్చాయని అనుకుంటున్నాను. ఇవి కనుక మీకు నచ్చినట్లయితే తేజవరల ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.